ప్రస్తుతం మనతో బందర్ బాబు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఉన్నారు. పేర్ని నాని గారు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎక్కడ అంటలేదు. కేవలం రజనీ గారే ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు తప్పితే నేను ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేను. నిన్న ఏది మాట్లాడానో 9:30కి మచిలీపట్నం బహిరంగ సభలో ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నాను. నేను అసలు ఎక్కడ మాట్లాడాను? మనసు చంపుకొని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, ఉండబోతూ ఉన్నారు. 2014 వరకు మీ స్టాండ్ అదే. అంతేనండి, మనసు చంపుకొని. సో తప్పదు కదా మరి. నిన్నే ఇప్పుడు ఒకసారి మీ మనసు జగన్ వైపు ఉంది, మీ మనసు జగన్ వైపు ఉంది, మీరు మాత్రం టెక్నికల్ కాంగ్రెస్తో ఉన్నారు. అంతేనండి. ఎందుకని అంత మనసు చంపుకొని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల్సిన పరిస్థితులు చెప్పాను నేను, అది కూడా వివరణ చెప్పాను. మనం ఏ సింబల్ మీద గెలిచామో ఆ సింబల్ మీద, హస్తం గుర్తు మీద గెలిచిన ప్రభుత్వం కేవలం బొటాబొటీ మెజార్టీతో ఉంది. వాళ్ళు మనం పరిస్థితుల్లో తొందరపాటు చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అదే ఎక్కువ 200-225 సీట్లు ఉంటే వేరు నిర్ణయాలు వేరండి. కానీ వాళ్ళ పరిస్థితులు అలా లేదు. కేవలం 150 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి బొటాబొటీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదట్టే కారణం అయ్యే పరిస్థితులు వస్తాయి నాలంటే. కానీ పేర్ని నాని ఆలోచన విధానంలో ఎందుకు మార్పు కనిపిస్తుంది? కృష్ణా జిల్లాలో జగన్ ఎంటర్ అయిన క్షణం నుంచి పేర్ని నానిలో కదలిక కనిపిస్తుంది. జగన్ వైపు వెళ్ళాలన్న తపన, వెళ్లకుండా ఆగాలన్న ఒక ఆలోచన, వీటన్నిటిలో చాలా రకాల ఆలోచనలు మీ మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా మీరు రియాక్ట్ అయ్యారనేది అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన వాళ్ళు, మీతో మాట్లాడుతున్న వాళ్ళు చెప్పే మాట. మీరు ఒకసారి మీరు వేసిందే, నేను మాట్లాడిన మాటలకి మీ వాయిస్ ఓవర్కి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి సార్. మీరు మొదట మాట్లాడిన దానికి, తర్వాత మాట్లాడిన దానికి, తెల్లవారి మాట్లాడిన దానికి మొదట ఏం మాట్లాడాను సార్? జగన్తో ఉంటాను, జగన్కి మద్దతు ప్రకటిస్తామని చెప్పి, తర్వాత నాకు జగన్ ఎవరో తెలియదు, అయినప్పుడు కుటుంబానికి లాయల్టీ లేదు. ఈ రోజుకి చెప్తున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు నాకు జగన్తో వ్యక్తిగత పరిచయం లేదని చెప్పాను. అది తప్పే ఉందండి. నాకే కాదు, మొన్న ఎప్పుడో టీవీలో చూశాను, కొండా సురేఖ్ గారు కూడా, నాకే ఆవిడ కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు నాకు వ్యక్తిగతంగా పరిచయం. నా ఆవిడకి నాకే కాదు, చాలామందికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా ఆయనతో వ్యక్తిగతంగా ఎవరికి పేర్ని నానికి ఎందుకు కనిపిస్తుంది జగన్ పట్ల ఇంత అటాచ్మెంట్? ఏం చూసి కనిపిస్తుంది మీకు? మీరే అంటున్నారు 2009 వరకు తెలియదు, రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు జగన్ తెలియదు. అటువంటిప్పుడు జగన్తో ఏంటి, జగన్ వైపు వెళ్ళాలని, ఆ పార్టీలోకి వెళ్ళాలని ఆ తహతహ ఏం కనిపిస్తుంది? పార్టీలోకి వెళ్ళాలని తహతలు కాదండి నేను చెప్పేది. అతను నా నియోజకవర్గంలోకి ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు కానీ, అత్యధిక సంఖ్యలో ప్రజలు కానీ నాకు రోజు ఇంటరాక్ట్ అవుతుంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు, నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది, మేము ఆశిస్తున్నాం అని చెప్పాను. అట్లాగే ప్రజాప్రతినిధులు కానీ నాతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్పే అభిప్రాయాన్ని నేను ఆచరిస్తున్నా తప్పితే నేనే వేరేగా కన్ఫ్యూజన్తో ఉంటాం ఆ రకంగా ఇరవకుండా. నాకు ఉన్నటువంటి ఘర్షణ ఒకటే, అంటే మనం ఇవాళ రిజైన్ చేస్తే లేదా ఇంకోటో చేస్తే లేదా ఇదిగో ఈ రకమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని కోల్దటానికి మనం కూడా కారణమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏ పరిస్థితుల్లో 2014 వరకు మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేగా కొనసాగటం. నో సోనియా గాంధీ నాయకత్వం మీకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ సింబల్ భవిష్యత్తులో మీకు అవసరం లేదు, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వం మీకు అవసరం లేదు, కేవలం జగన్తో ఉండటం, ఆ జగన్తో ఉండటం కోసం నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పటి వరకు వస్తాయో అప్పటి వరకు కాంగ్రెస్లో కొనసాగడం, ఇదేనా మీ లక్ష్యం? అసలు జగన్ కోసం లక్ష్యం అనేది అసలు పొరపాటు సార్. నేను కాన్స్టిట్యున్సీలో పాల్గొనే ముందు అందరితో చర్చించాను. అల్టిమేట్గా ఏం చేయాలి నిర్ణయం తీసుకొని చర్చించారా? నాయకులు, కార్యకర్తలు తీసుకున్న నిర్ణయం ప్రకారం మీరు? లేదు, 100 రూపాయలు వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను వెళ్ళాను. ఏంది కార్యకర్తలకు ఏం ఉత్సాహం కనిపిస్తుంది? ఎందుకు జగన్ వైపు వాళ్ళందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్ర ఏదైతే ఉందో వాళ్ళందరూ మనసులో ఉంది, లేకపోతే ప్రత్యేకించి బందర్లో విపరీతమైన అభిమానం. ఒక బందర్లోనే ఎందుకు కనిపిస్తుంది? మిగతా ఇంకో వేరే నియోజకవర్గాలు ఉన్నాయి, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, ఇలాంటి రకరకాల నియోజకవర్గాలు, అక్కడ ఎందుకు కనిపించట్లా? మీ నియోజకవర్గంలో అంత ఒత్తిడి ఎందుకు కనిపిస్తుంది? తెలియదు నాకు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్న శాసనసభ్యులను అడగాలి. నా దగ్గర ఉన్న పరిస్థితి చెప్పాను. దానికి అనుగుణంగానే నేను ప్రజాస్పందన కూడా చూశారు. కానీ పేర్ని నాని గారు మీరు ఒక ఆలోచన పెట్టుకొని అది కార్యకర్తల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అనుకూలమైన కార్యకర్తలు కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ చేత నిర్ణయం ప్రకటింపజేస్తున్నారు అనేది కూడా మీరు నేను మచిలీపట్నం వెళ్ళంగానే మీకు ఇస్తాను, ఒక బుక్లో రికార్డ్ చేసాం, పర్సన్ వైజ్ రికార్డ్ చేసాం ఒపీనియన్. ప్రతి వ్యక్తికి ఈ వార్డులో వీళ్ళు ముఖ్యుల నేతలు అనుకుంటే, లేకపోతే వీళ్ళు ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారంటే వాళ్ళందరినీ పిలవడం జరిగింది. అట్లా గ్రామాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళందరినీ వ్యక్తిగతంగా ఒపీనియన్ రికార్డ్ చేసుకుని చేసాం. సో ఈ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేవు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఒక నియోజకవర్గంలో. మీ నియోజకవర్గంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉంటాయా లేవనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను అంటున్నాను, మీ నియోజకవర్గంలో ఒక వార్డు వారీగా నాయకులందరూ కలిసి జగన్ వెంట ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే, అటువంటి నిర్ణయం అన్ని నియోజకవర్గాల్లో వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ నిర్ణయం వస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే. ఇబ్బందికరం లేదని ఎవరు అంటారు? ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు. మీకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ, మీకు సింబల్ ఇచ్చిన సోనియా గాంధీ, వీళ్ళు ఎవరు అవసరం లేదంటారు. అందుకే 2014 దాకా ఉంటున్నాను కదండి.
కానీ మనసు చంపుకొని ఉంటాం కరెక్ట్ కాదేమో కదా రాజకీయాలు. ఒకసారి పరిస్థితులు వస్తాయండి. మీకు ఒకసారి వెంటనే మానేటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు ఈ ఉద్యోగం నుంచి. కొన్నాళ్ళు ఎందుకని ఈ పొజిషన్లోకి ఇంకో సడన్గా మానేస్తే మీ ఓనర్స్ అడగచ్చు, 4 రోజులు ఆగు బాబు ఏమైనా రీప్లేస్ చేసేదాకా ఆగండి అని చెప్పాను. మీరు అప్పుడు దాకా ఉండొచ్చు. అందుకే ప్రతి చోట ఉద్యోగంలో ఇచ్చేప్పుడు 3 నెలలు ఆగి నోటీస్ ఇచ్చి రిజైన్ ఉద్యోగానికి బయటకు వెళ్ళాలి. 3 సంవత్సరాల సమయం, 3.5 సంవత్సరాల సమయం. 3.5 సంవత్సరాలు మీ ఆలోచన ఏమైనా మారొచ్చు అంటారా? ఆలోచన మారి మీ ఆత్మ సాక్షి మళ్ళీ ఇంకోవైపు డైవర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మారే పరిస్థితి లేదు. మారే పరిస్థితులు వస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. సో మీరు జగన్తో ఉండాలని నిర్ణయించుకున్నారు? జగన్ అని కాదు, ప్రజలు నాకు చెప్పిన ఏదైతే నిర్ణయం ఆ నిర్ణయం. మీ ప్రజలు మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని వార్డు వారీగా ఒక సంతకాలు పెట్టి మీకు ఒక కాగితం ఇస్తే, లేదు నువ్వు జగన్ వెంట కాదు సోనియా గాంధీ వెంట ఉండు, లేదంటే తెలుగుదేశం పార్టీ వెంట ఉండు అని చెప్తే మీరు ఆ పని చేస్తారా? ఖచ్చితంగా. మీరు ఒక నిర్ణయం చెప్పారు, ఆ నిర్ణయానికి వెళ్ళాను. వీళ్ళు నిర్ణయం మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆగుతున్నాను, మీరు ఇంకెవరన్నా నా స్థానంలో ఇంకోళ్ళని పెట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాను. అంటే మీరు మాత్రం నిర్ణయం మార్చుకోరు? ఒకసారి ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత కష్టం అవుతుంది కదండి. ఎందుకంటే మీకు జగన్ పట్ల ఆ ఆదరణ ప్రజల్లో కానీ, లేకపోతే మీకు ఎస్పెషల్లీ మీకు ఆ నిర్ణయం మళ్ళీ నిర్ణయం మార్చుకోలేనంత బలమైన నిర్ణయానికి ఫోర్స్ చేసిన రీజన్ ఏం కనిపిస్తుంది? ప్రజల నుంచి కాంక్షించేసారు. ఇప్పుడు నేను వేరే చోట కూడా చెప్పొచ్చాను. ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకే మేము రాజశేఖర రెడ్డి మీద కూడా చాలాసార్లు తిరగబడ్డాం. చాలా సందర్భాల్లో యూనివర్సిటీ గురించి కానీ, లేదా పోర్టు శాంక్షన్ చేసే సందర్భంలో, ఎక్కడ నిర్మాణం చేయాలనే నిర్ణయం తీసుకోవటం సందర్భంలో కానీ, ఇట్లా చాలా ఇష్యూస్ మీద, అట్లాగే ఎరువులు సరిగ్గా అందట్లేదంటే ప్రభుత్వం మీద తిరగబడ్డాం. ఒక జాయింట్ డైరెక్టర్ని తలుపేసి తాళం వేసి ధర్నా చేశాం. ఇట్లా ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పని ఉద్యమం చేయకుండా, పోరాటం చేయకుండా లేని ఎక్కడ. పేర్ని నాని గారు, పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి, పేరుని గని లాయరు, విజయవాడలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. మచిలీపట్నం సార్, క్షమించాలి, మచిలీపట్నం పేరుని కలిగిన లాయరు, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీతో లాయల్టీ ఉన్న ఆ కుటుంబానికి సంబంధించిన పేరుని నాని ఈరోజు ఈ నిర్ణయం తీసుకోపట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఏంటి ఇలా జరిగిందని చాలా ఆవేదనతో ఉన్నారు. అంటే బందర్లో సానుభూతి పరులు వాళ్ళ, లేకపోతే బయట వాళ్ళ? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ ఫాదర్ గురించి తెలుసు, మీ ఫాదర్ లాయల్టీ, కాంగ్రెస్ పార్టీతో ఉన్న లాయల్టీ తెలిసిన వాళ్ళంతా. సహజం ఉంటుండొచ్చు, కానీ నేను స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తప్పితే ఇన్ని రిఫ్లెక్షన్స్ రకరకాలుగా ఉండొచ్చు. ఎందుకంటే మేము ఒకసారి జాయింట్ డైరెక్టర్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఆ ఎరువులన్నీ కూడా షాపుల వాళ్ళకి తరలిస్తున్నాడు, సొసైటీలకు కాదన్నప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాం, గొడవ చేసాం, రూమ్ తాళం వేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు మా సొసైటీకి ఎరువులు లారీలు వచ్చే వరకు కూడా తాళం తీయలేదు. ఆ పరిస్థితిలో కూడా మరి ప్రభుత్వంలో బయట ఎమ్మెల్యేలు కానీ, బయట పార్టీ వాళ్ళు కానీ చాలామంది ఏంటి ప్రభుత్వంలో ఉండి ఏంటి తెంగరాశాలు వేస్తున్నాడు, ఏంటి ఇష్టమా అని చెప్పని అనుకుండవచ్చు. కానీ ఎవరేమనుకున్నా అల్టిమేట్గా కాన్స్టిట్యున్సీలో ప్రజల అవసరాలు, కాన్స్టిట్యున్సీలో ప్రజల కోరిక మేరకు నడుచుకోవడం అనేది నేను నేర్చుకున్నట్టు. నాన్నగారు మిమ్మల్ని కించపరుస్తున్నాను అనుకోవద్దు, కానీ పేర్ని నాని నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఒక 5 కోట్ల రూపాయల ధనం చేతులు మారటం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా చర్చ జరుగుతుంది. లేకపోతే ఇటువంటి నిర్ణయం జరగదని బోళ్ళని ఆరోపించచ్చు సార్. ఇవాళ నా మీద ఇంత కుట్ర జరగటానికి, మీడియాలో ఇంత నా మీద నన్ను ఇమేజ్ని టార్నిష్ చేయడానికి, నన్ను దాదాపుగా నా శిలాన్ని మానభంగం చేయడానికి టీవీలో వాళ్ళకి చాలా మంది డబ్బులు సంచులు వచ్చినాయి అని చెప్పని బయట చాలా మాట్లాడుకుంటున్నారు. అటు మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంది. మీరు వాస్తవాన్ని ఒప్పుకున్నప్పుడు నేను కూడా మీరు డబ్బులు తీసుకుని ఇట్లాంటివి తయారు చేస్తామని మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను కూడా తీసుకున్నాను ఒప్పుకుంటాను. అదే నేను అందుకే అంటున్నా, మిమ్మల్ని మేము కించపరిచే ఉద్దేశం కాదు, రాజకీయ వర్గాలు చర్చ చెప్తూ ఉన్నాను. ఓకే, బయట రకరకాల అపోహలు ఉంటాయండి, రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాని కేవలం ఇటువంటి సాహసోపేత నిర్ణయం లేకపోతే ఒక సంచలనాత్మక నిర్ణయానికి దావతీశాడు కాబట్టి ఈయన ఏదో ఒకటి చేసేయాలి ఇటువంటి పరిస్థితులు అని చెప్పని రకరకాల వ్యక్తులు మీకు మీ అందరికీ మీడియా డబ్బులు ఇచ్చారు. పొద్దున అంటే సాయంత్రం నుంచి మీతో మీడియాలో వస్తున్న ఐటమ్స్ బట్టి నాకు చెప్తున్నారు చాలామంది, ఇది ఖచ్చితంగా ప్లాండ్ ఐటమ్స్ టీవీలో అన్ని కూడా డబ్బులు ఇచ్చి ఈ ఐటమ్స్ వేయిస్తున్నారు నీ మీద. అటువంటి స్కోప్ ఎవరు తీసుకునే అవకాశం ఉంది? నాకేంటి తెలియదు సార్. ఎట్టి పరిస్థితుల్లో రజనీకాంత్ గారు అటువంటి వ్యక్తి కాదు. నేను చాలాసార్లు కలిశాను ఆయన్ని. అటువంటి క్యారెక్టర్ కాదు, లేదా టీవీ నైన్ వాళ్ళు అటువంటి క్యారెక్టర్ కాదు. మరి ఎందుకు చేశారో అక్కడ ఉన్నటువంటి సంబంధిత విలేకరు ఎవరన్నా అక్కడి నుంచి మిస్రిప్రజెంటేషన్ తప్పుగా ఏమైనా సంచలనాత్మకం కోసం ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఒక్కళ్ళు కాదు కదా, ఎంటైర్ మీడియా లేదండి, ధోరణితో కనిపిస్తుంది. లేదు, మీరు కనుక రేపు అసెంబ్లీకి వస్తే తప్పకుండా మీరు రండి. ఆ రోజు 50 మందిలో నేను పేర్లు గుర్తుపట్టి ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరితో నేను మీకు రుజువుపరుస్తాను నేనేం మాట్లాడాను, అక్కడ ఏం జరిగింది అనేది. అక్కడ నేను ఒకటే సార్, అక్కడ రాజశేఖర్ మన సీఎం గారు రూమ్లోకి వెళ్ళి ఆయన నేను దూరం నుంచి నమస్కారం పెడితే ఆయన రానా అని అన్నాడు. వెళ్తే రా అని నడుచుకుంటా టీ బ్రేక్ కాబట్టి నడుచుకుంటూ రూమ్లోకి తీసుకెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళాం, అంతా మాట్లాడుకున్నాక ఆయన విషయాలు చెప్పాడు. ఇట్లా మీ తండ్రి ఎందుకు ఇదంతా ఆలోచించుకో ఒకసారి,
చెప్పి అంతకు మించి ఏం లేదు అన్నాక బయటకు వచ్చాను. నేను లెఫ్ట్కి అసెంబ్లీలో తిరుగుతుంటే తెలిసిన మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు రా నాని నాన్న రా 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 అన్నారు. నేను అంటే ఎప్పుడు నా మీద ప్రేమగా ఉంటుంటారు, వీళ్ళు ఎప్పుడు సానుభూతితో మాట్లాడుతుంటారు, మంచోడు కాన్స్టిట్యున్సీ తప్పితే తలకాయ బయటికి ఎత్తమని అని మాట్లాడుతుంటారండి. నేను మెల్లగా అటే 2 అడుగులు అటేసాను. ఏనా ఏం జరిగింది అయ్యి అంటే మీకు పర్టికులర్గా చెప్తున్నాను. స్టూడియో విలేకరి శ్రీనివాస్ నాకు కూడా ఫ్రెండే, ఆయన అన్నాడు అన్న ఏదో నీకు పదవి రెడీ చేశానంటగా సీఎం గారని. చాలా సీరియస్గా ఆయనతో చెప్పాను, ఆయనతో దయచేసి నా క్యారెక్టర్ అసాసిన్ చేసే మాటలు మాట్లాడటం కానీ వార్తలు రాయటం కానీ మీకు ధర్మం కాదు, అటువంటి కార్యక్రమాలు లేవు, ఇచ్చినా నేను తీసుకునే పరిస్థితి ఉన్న పేరుని నాన్న నిర్ణయం తీసుకోవటం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవట్ల చాలా మంది డౌట్లు వస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు పేరు నాని లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తుంటారు, ఎవరితో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు, కాన్స్టిట్యున్సీకి లిమిట్ అవుతుంటారు, అక్కడ ప్రజలతో సంబంధాలు పెట్టుకునే వ్యక్తి ఇట్లాంటి కఠినమైన నిర్ణయం ఇట్లాంటి ధోరణికి వెళ్ళటం వెనుక పదవి అనేది కూడా కీలకమైన మంత్రివర్గంలో మీరు స్థానం ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రకరకాల కారణాల వల్ల మీకు ఇవ్వకపోవడం వల్ల కూడా వచ్చిన కోపంగా భావించవచ్చా? అట్లా అయితే రాష్ట్రంలో 294 మందిలో 150 మంది, మేము 153 మంది ఉంటే 150 అందరికీ పదవులు ఇవ్వాలి కదా. మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలమైన నాయకుడు, యువ నాయకుడు, భవిష్యత్తులో మీరు ఎదగాల్సిన నాయకులుగా మీకు ఖచ్చితంగా పదవి వస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లున్నారు. లేదు నాకు అసలు అటువంటి సహజంగా మీడియాలో వచ్చినప్పుడు ఇవన్నీ ఆశలు మాకు ఎప్పుడు పడతాయి, టీవీలో పేరేస్తున్నప్పుడు ఆశలు పడతాయి. లేదా నాకు అసలు మీకు విచిత్రం 2009లో గెలిచి పడిన మాట వాస్తవం, 2009లో గెలిచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకేం ఆలోచన లేదు. పొద్దున్నే పేపర్లన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మంత్రి పదవి ఆశపడిన మాట వాస్తవం కాదు. టీవీ9లో స్క్రోలింగ్ ఇట్లా స్క్రోలింగ్ ఎప్పుడు ముందస్తు ఎవరికి మంత్రివర్గంలో ఈసారి లేదు. రోసయ్య గారు మధ్యలో ఎక్స్పాన్షన్ చేస్తారన్నప్పుడు మీరు నా పేరు చాలా కిరణ్ కుమార్ అదే అప్పటి నుంచి నాకు రజనీకాంత్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో చనువుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పారేమో వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాన్నగారు మీరు ఆశపడిన మాట వాస్తవా? ఆశపడి భంగపడిన మాట వాస్తవం? లేదు, భంగపడలేదండి, భంగపడలేదు, ఎట్టి పరిస్థితుల్లో భంగపడితే అంటే ఆ రోజు జరిగిన రోజే నేను తిరుగుబాటు పరిస్థితి. పదవి రాని కోపం ఇప్పుడు ఏమైనా తీర్చుకునే ప్రయత్నం లేదు, ఎందుకు ఎవరి మీద తీర్చుకుంటామని రకరకాల నేనే ఉంటాను. నా నియోజకవర్గంలో అందరికీ అవకాశం కల్పించాను. వార్డు కౌన్సిలర్గా, ఎంపీటీసీ మెంబర్లుగా, సెకండరీ క్యాడర్ ఉంటారు, మార్కెట్ చైర్మన్ అందరికీ ఇవ్వలేం కదా, ఎవరికి వాళ్ళకి ఇస్తాం. అట్లా మిగతా వాళ్ళందరూ అసంతృప్తి పడారు. నాన్నగారు మీరు యువ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి సన్నిహితులు అనేది ప్రచారంలో ఉంది, వాస్తవం కూడా ఎంతో కొంత. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ విప్ గా పనిచేయడం వల్ల దాదాపుగా శాసనసభ్యులు కుర్రోళ్ళందరితో చాలా బాగుండేవాడు. అటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని వదిలేసి మీరు ఏమీ తెలియని జగన్ వెంట కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పడేస్తానని చెప్పానా, లేదా రిజైన్ చేస్తానని చెప్పానా, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి కార్యక్రమాలు చేస్తానని చెప్పానా? నేను చెప్పలేదు. కానీ డబుల్ స్టాండర్డ్స్ కరెక్ట్ కాదేమో కదా. నేను ఇక్కడే ఉంటాను మానసికంగా, ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉంటాను మానసికంగా జగన్ వైపు ఉంటాను అనేది డబుల్ స్టాండర్డ్స్ కింద రాదా రాజకీయాల్లో? అందులో యువ రాజకీయ నాయకులకు మీలాంటి వాళ్ళకి ఎంతవరకు సార్ భిన్నమైన పరిస్థితులు వస్తుంటాయండి కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు. మీరు ఇదే తీసుకుంటే మరి నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉద్యమం చేయొచ్చా? పోర్టు కోసం మేమన్నా లాబీ చేయాలి, వెళ్ళి సీఎం గారు కాళ్ళ మీద పడాలి, అయితే బలవంతం చేయాలి, ఓ 10 మందిని 100 మందిని పోగేసుకెళ్ళి ఒత్తిడి చేయాలి రాజశేఖర రెడ్డి మీద తప్పితే మేము పోరాటం చేయకూడదు కదా. నైతికంగా సిద్ధాంతకంగా వ్యతిరేకంగా నేను చేసిన పని, కానీ ఆ రోజు శ్లాఘించారు మీరు నన్ను. ఇవాళ మాత్రం నన్ను కించపరుస్తూ నా ఇమేజ్ ప్రజల కోసం చేశారు కాబట్టి మిమ్మల్ని ఇప్పటికీ ప్రధానమైనటువంటి శ్రేణులందరినీ కానీ ప్రజలు నాతో రోజు ఇంటరాక్ట్ అయ్యే ప్రజలు కానీ వాళ్ళు చెప్పిన దాని మీద నేను నడుచుకున్నా తప్పితే నేను ఇంతలో ధ్యానం లేదు. ఒకవేళ నన్ను ఆ రకంగా మీరు ముద్ర తెలుసుకుంటే ఖచ్చితంగా ముద్రయండి, నేను మాత్రం చేసిన ముద్ర వేయాల్సిన బాధ్యత మా మీద కాదు. పేరు నాని గారు రేపు 1,00,000 మందితో నిరాహార దీక్ష జరగబోతుంది. వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆ 1,00,000 మందిలో మీరు కూడా ఒకళ్ళుగా ఉంటూ ఉన్నారు. లేదు, నేను ఉండలేదని ఆ రోజే. ఎందుకని మీ మనస్సాక్షి ఎందుకని అక్కడ చెప్పట్లేదు? అక్కడికి వెళ్ళమని మనస్సాక్షి కదండి. 21వ తారీఖున ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ గారిని ప్రోగ్రామ్ చాలా ముందే ప్రమాణ స్వీకారం జరిగిన 2వ రోజు, మొదటి రోజు ఆయన కలిసి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాను. మైదిరెడ్డి గారితో ఎట్టి పరిస్థితుల్లో మచిలీపట్నం వచ్చి నాకు జరుగుతున్న పనులు పర్యవేక్షించడం కానీ, నాకు ఇంకేం కావాలి అని శాంక్షన్ చేయడం కానీ నువ్వు రావాలి అంటే చాలా సన్నిహితంగా ఉంటుంది. కానీ పేరు నాని గారు, జగన్ అనే వ్యక్తి ఒక పార్టీని ఇంకా లాంచ్ చేయాల్సి ఉంది, ఒక ఉద్యమ స్వరూపం తీసుకొని ఒక నిరాహార దీక్ష పెడుతున్నప్పుడు మీరు ఆయనతో భవిష్యత్తులో వెళ్ళాలనుకుంటున్నప్పుడు భాగస్వామి కాకపోవడానికి రీజన్ ఏం కనిపిస్తుంది? అంటే కొంచెం ఉండనట్టుగా, అవసరమైతే 2014లో ఎలక్షన్స్ వచ్చేటప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకుందాం అనే ఆలోచన చేసే దిశగా ఇవన్నీ అడుగులు వేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. అదేం లేదండి, మీతో కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను. మీరు ట్విస్ట్ చేస్తా చెప్పారు. ప్రజలు కనుక మన నిర్ణయం మార్చుకుని నువ్వు కాదు ఇదిగో మళ్ళీ చీటీలు రాసి ఇదిగో ఇట్లా అని అంటే నేను చెప్పాను
నా వల్ల కాదురా బాబు ఇంకోటి పెట్టుకుని మీరు కానివ్వండి నేను నిష్క్రమిస్తున్నాను కానీ హ్యాపీ నా జగన్తో చాలా ఉండాలనుకుంటే ఇప్పటి నుంచే ఉంటే భవిష్యత్తు బెటర్గా ఉంటుందేమో జగన్. అట్లానే లేదు అసలు అటువంటి లేదు 2014లో మహిళా బిల్లు వస్తే నా నియోజకవర్గం మహిళకి అయిపోతుందండి నాకు అంటే మరి అటువంటిప్పుడు నేను అంతంత లోతు ఆలోచనలు ముందు చూపు ఆలోచనలు ఏదో పెద్ద ప్రణాళిక తేలితే రేపు మహిళా బిల్లు పాస్ అయితే నా నియోజకవర్గం పార్లమెంటు 2 మహిళ అయిపోతాయండి. సో ఈ మీ కాన్స్టిట్యున్సీ విపరీతంగా జగన్ అభిమానిస్తున్నారు, జగన్ వైపు వెళ్తున్నారు. నిన్న సభలో కూడా పెద్ద ఎత్తున జనం వచ్చారు. కాన్స్టిట్యున్సీలో ఎందుకు వస్తున్నారు అంటే కాన్స్టిట్యున్సీ మీ కాన్స్టిట్యున్సీ కాపు డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ అనేది ఒక ప్రధానంగా లెక్కలను బట్టి చూస్తే తెలుస్తుంది. అంటే చిరంజీవిని కాదని జగన్ వైపు ఆ కమ్యూనిటీ వెళ్తుందని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏ కులం ఎవరెవరు ఈ వ్యక్తి తెలిసే అవకాశం మెడలో బోర్డు కట్టుకుని నే కులం అని రారు కదా సార్. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు వస్తున్నారు చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. లేదు ప్రజలు పేదలు మధ్యతరగతి వర్గాలు ఎక్కువ కనపడింది అక్కడ. సో నేను అనుకుంటూ ఉన్నాను సామాజిక వర్గం ఏదైతే కాపు సామాజిక వర్గం చిరంజీవి గతంలో ఎంతో కొంత మీ జిల్లాలో అయితే ఖచ్చితంగా 2 పీఆర్పీకి వచ్చినాయి. కేవలం చిరంజీవికి సామాజిక వర్గం నేపథ్యంలో ఆ సీట్లు వచ్చినాయి అనేది రాజకీయ విశ్లేషకులు అంచనా. అట్లానే లేదు. అట్లయితే నా దగ్గర మీరే చెప్తున్నారు, నా దగ్గర అయితే లెక్కల్లో మీ లెక్కల ప్రకారం అత్యధికంగా చిరంజీవి సమాజం నాకు సంబంధించిన సామాజిక మరి ఎందుకని చిరంజీవిని కాదని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత ఇమేజ్ నాకు ఉందంటారా? సరే మీరేం చెప్తున్నారు అంటే ఒక రాజకీయంగా అక్కడ ఉన్న పరిస్థితులను విశ్లేషించి చెప్పండి. టిల్ట్ అవుతున్నారా జనం, అటు షిఫ్ట్ అవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా చిరంజీవిని కాదని జగన్ వైపు? అట్లానే లేదు సార్. నాకు అంటే నాకైతే ఇంప్రెషన్ నాకు వచ్చింది అయితే నా తనతో ఫాలో అవుతున్నప్పుడు కానీ సెంటర్లో బహిరంగ సభ దగ్గర చూసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో ఎవరైతే పేదవాడి మనసులో రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి సానుభూతి కానీ ప్రేమ కానీ అతని మీద ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతుందేమో అని అనుమానంగా ఉంది నాకైతే. ఎన్ని రోజులు ఉంటుంది అంటారు? తెలియదు, అది డిపెండ్స్ ప్రజల మీద. మీకున్న సానుభూతి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ప్రజలకు కూడా దాదాపుగా అంతే ఉండే అవకాశం. మీకు ఎన్ని రోజులు ఆ సానుభూతి కంటిన్యూ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ జగన్ వైపు ఎన్ని రోజులు ఉంటుంది మీకు? జగన్ వైపు అని కదండి, విజయం గారి మీద, ఎవరి మీద, ఆ కుటుంబం మీద. సపోజ్ మీకు ఎన్టీఆర్ గారి మీద ఇష్టం, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని అట్లాగే ఆ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళందరినీ కూడా తారక రత్న వీళ్ళు చాలామంది ఉన్నారు, అందరి మీద ప్రేమ ఉంటుందండి. అట్లాగే నాగేశ్వరని ఇంట్రెస్ట్ పడితే నాగార్జున గారు ఇంట్లో చాలామంది మనవాళ్ళు వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా ఇంట్రెస్ట్ పడుతూ ఉంటారు. అంటే మనకి హ్యూమన్ సైకాలజీలో హెరిడిటరీగా ఉంటా ఉంటుంది అభిమానం అనేది. ఎటున్నా కూడా అభిమానిస్తారు. నందమూరి తారక అమ్మాయి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే తెలుగుదేశం అభిమానులు కూడా, రామారావు అభిమానులు అందరూ కూడా ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నారు. కాబట్టి అది హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒకసారి ఇష్టం ఏర్పడిన తర్వాత దేశం అనేది ఎప్పుడుకో వస్తుంది. పేర్ని నాని చివరి మాట ఏంటి ప్రజలకు? ఏదైతే మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారని చర్చ చేసే వాళ్ళకి చివరిగా మీ నోట్లో నుంచి నా స్టాండ్ ఇది అని చెప్పే మాట ఏంటి? నిన్న సాయంత్రం 9:30కి మచిలీపట్నం వేదిక మీద ఏది మాట్లాడానో ఈ రోజుకి అదే స్టాండ్. వినిపించగలుగుతారా ప్రజలకి? అక్కడ మీరు రిపీట్ చేయండి సార్. ఇప్పుడు దాని మీద ఏదో నాన్పూడి నాని అని వేసారు కదా, అది కూడా ఏంటి బహిరంగ సభలో దాంట్లో ఉంది కదా, ఏంటి వేసాం ఇప్పుడే కొద్దిసేపు నేను ఒకసారి ఆ మాటలేంటో విన్నాను, అది చెప్తాను. అది కరెక్టో కాదో చెప్పండి. మనసు చంపుకొని 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, జగన్ వైపు ఉండాలనేది నా ఆకాంక్ష. అదేనా మీరు చెప్పాలనుకున్నది? అంతే కదా, ఇదే చివరి వరకు ఉంటుంది, మధ్యలో ఎక్కడ మార్పు వచ్చిన రోజున తప్పకుండా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. నా జీవనం నేను సామాన్యుడిగా జీవనం సాగిస్తాను. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ మీ వైఖరికి కోపం వచ్చి మిమ్మల్ని ఏదన్నా చర్యలు తీసుకుంటే నా మీద చర్యలు తీసుకోవడం అనేది మొదలు పెడితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, హాస్యాస్పదంగా ఉంటుందంటే. ఎందుకు హాస్యాస్పదం అంటే ఈ రాష్ట్రంలో మా పార్టీలో చాలా మంది శాసనసభ్యులు రోజువారీ మమ్మల్ని తిడుతున్నటువంటి నాయకులు, రోజు ప్రభుత్వాన్ని అడ్డగోలు ప్రభుత్వం, ఇది గుడ్డి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, దీన్ని సముద్రంలో కలిపేయండి లేదా బట్టలో తీసుకొట్టండి అన్నటువంటి తిడుతున్న నాయకులను కూడా వెళ్ళి ఆలింగనం చేసుకుని సెలవు కప్పి మంచిగా కలిశాను అని చెప్పిన వాళ్ళు మాట మాత్రం ఇప్పటి వరకు ఎవరు అన్నట్లేదు. నేను మానసికంగా మనసు చంపుకొని పార్టీలో ఉంటాననేది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎన్ని తిట్టినా ఇటువంటి మాట అయితే మాట్లాడలేదు. ఇది క్రమశిక్షణ రాహిత్యం కింద పరిగణలోకి వస్తే అప్పుడు ఏమైనా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తే, సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఒక ఎమ్మెల్యే పోయినా పర్లేదు అనుకుంటే ఏంటి పరిస్థితి? తప్పకుండా దానికి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం సార్, సిద్ధంగానే ఉండే. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు భయపడి పారిపోయి ఎన్నాళ్ళు బతుకుతాం? నేను చెప్తున్నాను సార్, ధైర్యంగా బతకదలుచుకున్నాను. 1999లో నేను రాజకీయాల్లో శాసనసభ్యుడిగా చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఏ సమస్యనైనా ధైర్యంగా మాట్లాడాను, బోల్డ్గా మాట్లాడాను. విషయాలు కూడా ఎక్కడ కూడా దాపరికం లేకుండా నేను టీవీలో బందర్లో మీరు మా ఊరిలో విలేకరులు అంటే చెప్తారు, విషయం అరమరికలు లేకుండా మాట్లాడతాను. నాకు యాంటీ రూమ్లు లేక ఓపెన్ హాల్లో మాట్లాడతాను ఏ విషయాలని చెప్పాను.
కాబట్టి నాకు దాపరికాలంలో ఏదైనా బోల్డ్గా మాట్లాడతాను. అటువంటిప్పుడు రాజీనామా చేసి డైరెక్ట్ గా ఒక ఇండిపెండెంట్ చెప్పాను కదా, నాకు ఒక విధమైనటువంటి లాగుతున్నది ఒక అంటే మనం బొటాబొటిగా ఉన్న ప్రభుత్వాన్ని పడేయటం మన వల్ల, అంటే నాలంటి మనం రాజశేఖర రెడ్డి గారి యొక్క దీని మీద 2009లో యాక్చువల్గా నా దగ్గర మీరు చెప్పారు మీ చిరంజీవి సామాజిక వర్గం నీ సామాజిక వర్గం అని ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు, నాకు టికెట్ ఇవ్వడం వల్ల. అంటే రాజశేఖర రెడ్డి గారు నేను అదే చెప్పాను, సార్ ఒకవేళ నా వల్ల మీకు లబ్ధి చేకూరకపోతే పార్టీ కనుక గెలవదు అని అనిపిస్తే తప్పకుండా మార్చండి సార్, నేను మనస్ఫూర్తిగా పనిచేస్తాను, నాకు తర్వాత అవకాశం ఉంటే చేయండి, లేకపోతే అక్కర్లేదు సార్ నేను చెప్పాను. అయినా కూడా ఆయన నాకే ఇచ్చి నువ్వుకే బాగుంటుంది నువ్వు చెయ్యి అని చెప్పారు, గెలిచాను. కాబట్టి ఇంత బొటాబొటీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏదైతే ఒక సింబల్ మీద గెలిచామో ఆ సింబల్ మీద ప్రభుత్వం పడేటానికి మనం కారణభూతం కాకూడదు అని చెప్పని అదే ఒక 200 ఉంటే నా నిర్ణయం వేరుగా ఉండేది. మీరు ఇంత మనసు చంపుకునే బదులు రాజీనామా చేసి ఫ్రెష్గా జగన్ పార్టీ నుంచి గెలవచ్చు కదా. చెప్పా కదా సార్, ప్రభుత్వం బొటాబొటీలో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు నన్ను చూసి ఇంకోళ్ళు టెంప్ట్ అయ్యి ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసమే నేను చేస్తున్నాను. మీరు ఇట్లాంటి ఆలోచన చేసే సందర్భంలో మీకు సోనియా గాంధీ గుర్తుకు రావట్లేదా? కష్టమా? రాలేదు ఎందుకునో, గుర్తుకు రాలేదు. రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తున్నాడు ఎందుకు, సోనియా గాంధీ గుర్తు రావట్లేదు. రాలేదు. మీ పార్టీ అంటే మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అంటే మేబీ ఒకటే ఉండొచ్చండి, ఎందుకంటే మేము దగ్గరగా చూసింది ఈయన్ని, లేకపోతే రోజువారీ కలుస్తున్నది ఈయన్ని. మేడం గారిని కూడా వింటాం దూరం నుంచి తప్పితే ఎప్పుడు ఒకసారి గన్నవరం వచ్చినప్పుడు మాత్రం కండువా కప్పాను కాబట్టి గుర్తు రావట్లేదు. అటాచ్మెంట్ లేదు కదా, పర్సనల్ అటాచ్మెంట్, హ్యూమన్ అటాచ్మెంట్ లేని జగన్ మీద మాత్రం మీరు గుర్తొస్తుంది. మీకు ఇన్నాడు చెప్పేశారు, మీరు నాగేశ్వరరావుని అభిమానిస్తే ఆ కుటుంబంలో మనవాళ్ళు మునిమాలను కూడా సినిమా ఎట్టా చూస్తున్నారో డబ్బులు ఖర్చు పెట్టి, ఇది కూడా హ్యూమన్ సైకాలజీ. అది పేర్ని నాని నిర్ణయం సూసైడల్ అనుకోవచ్చా రాజకీయంగా? రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఇది ఉంటాయి. ఆత్మహత్య అనుకోవచ్చా? అది కాలం నిర్ణయిస్తుంది. రాజకీయ తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? మీ నిర్ణయం ఎట్లాంటికి మీకు దేనికైనా మీకు ఒకటే చెప్తున్నా కదా సార్, నేను రాజకీయ మీకు ఇంకోటి చెప్పాను, రేపు మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదిస్తే నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఎందుకంటే మహిళ అయిపోతుంది. కాబట్టి నాకు అంతంత సుదీర్ఘమైన ఆలోచనలు పెద్ద ప్లాన్ చేసుకున్నారా? లేదు, పొరపాటును కూడా చేయను సార్, పొరపాటును వెళ్ళను, అయితే నా ఊళ్ళో లేకపోతే ఊరుకుంటాను అంతే. ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో జగన్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా? లేదంటే 2014 బందర్ ఎప్పుడు వస్తే అప్పుడు కలుస్తాను సార్. బందర్ ఎప్పుడు వస్తే అప్పుడు కలుస్తాను. జగన్ పార్టీలో బందర్ సీటు మహిళా రిజర్వేషన్ కనుక కాకపోతే బందర్ సీటు అంటే మచిలీపట్నం సీటు అసలు ఇవాళ అవకాశం ఉంది. 2014 దాకా అసలు దాని గురించి చర్చ ఉంది. అసలు 2014లో జగన్ పార్టీలో మీ సీట్ కన్ఫర్మా మచిలీపట్నం? నాకేం తెలుసు సార్, అది అనుకోవచ్చు. ఏ పార్టీలో ఇస్తారో లేదో నాకేం తెలుసు సార్. అసలు కాంగ్రెస్ లో డౌటే, ఇక మీదట మీరు ఇంత మాట అన్న తర్వాత కాంగ్రెస్ లో మళ్ళీ మీకు టికెట్ ఇస్తారు అనుకోండి డౌటే. జగన్ పార్టీలో కన్ఫర్మ్ గా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. అసలు నేను పోటీ చేస్తాను లేదు కూడా అప్పుడు పరిస్థితులను బట్టి మనకు తెలియదు. ఈ లోపల జగన్ పార్టీని మీ కాన్స్టిట్యున్సీలో బిల్డ్ అయ్యేటప్పుడు, అంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎంత కొంత కార్యకర్తలని, పార్టీ ఆఫీసులని, అక్కడ యాక్టివిటీని, ఒక నాయకుడిని చూజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ కాన్స్టిట్యున్సీలో అప్పుడు ఏం చేస్తారు? ఆ నాయకుడుగా మీరే ఉంటారా? వేరే వాళ్ళని ప్రోత్సహిస్తారా? ఏం అప్పుడు మీ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటారు? అల్టిమేట్గా 2014 దాకా నా కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్, ప్రభుత్వాన్ని దాని గురించి జగన్ పార్టీ చేసుకోవటమే. జగన్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ సెటప్ దానికి ఆయన జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు, నాకేం సంబంధం అండి? శాసనసభ్యుడిగా ఎక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏంటి నేను ముద్రేసుకుని, అంటే నేను అంత ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు చేస్తాను? నేను ఈ లోపల లోపాయకారిగా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు, ఆయన పార్టీని ఎట్లా పెంచుకోవాలి ఏంటో ఆయన చూసుకుంటాడు సార్, నాకేం సంబంధం? ఒక ఎమ్మెల్యేగా మీరు ఊహిస్తున్నారు 2014 కాదు 2012కి ఎన్నికలు వస్తాయని? నేను ఊహించట్లేదండి, 2014కి ఎన్నికలు వస్తాయని. బలమైన ప్రభుత్వం ప్రస్తుతం ఉందనుకుంటున్నారా? బలం సరిపడా మెజారిటీ ఉంది, బలమైన ప్రభుత్వం. ఒక పేర్ని నాని, ఒక శేషారెడ్డి, ఇక రకరకాల ఒక 20-25 మంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ వెంట ఉన్నారని చెప్పి ఇంకొంతమంది పేర్లు యాడ్ అవుతాయి అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉంటున్నట్ట, స్టేబుల్ ప్రభుత్వం ఉన్నట్ట లేకపోతే లేనట్ట? నేను అనుకోవటం ఎవరైనా సరే, ఒక శేషారెడ్డి నేను వినలేదు, మీరు చెప్తాను, నేనైతే చూడలేదు, టీవీలో కూడా వినలేదు. శేషారెడ్డి అవనండి, నానండి, ఇంకెవరన్నా అవనండి, ఈ రకమైన ఆలోచన చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఒకటి ఉంటుంది, మనం ఒక సింబల్ మీద గెలిచాం ఆ ప్రభుత్వాన్ని పడేయటం, ఎందుకంటే బాగా థంపింగ్ మెజారిటీ ఉంటే వేరు, ఇంత బొటాబట్టిగా ఉన్నప్పుడు మనం కరెక్ట్ కాదనేది ఆలోచిస్తారని నేను కూడా అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో తోటి ఎమ్మెల్యేలు కూడా మనసుతో ఆలోచించండి, ఇట్లాంటి నిర్ణయం తీసుకోమని చెప్పగలరా? మరి ఎవరిష్టం, వ్యక్తిగత ఇష్టం, నా ఇష్టం, నన్ను బట్టి అందరూ నన్ను చూసి ఫాలో మనసు ఉంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నారు, మిగతా వాళ్ళందరికీ మనసు లేదనుకోవాలా? నేను అసలు అట్లా అంటలేదు, ఇది వ్యక్తిగతమైన నిర్ణయం, వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని అందరినీ
నేనేదో పెద్ద మోడల్ని నా దాకా రోల్ మోడల్ లాగా నన్ను చూసుకుని ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పి నేను ఎవరిని చెప్పటానికి సార్. రైట్ నాని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు టీవీ9 స్టూడియోకి వచ్చారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం మారదంటున్నారు, నిర్ణయం మారితే రాజకీయాల్లో ఉండంటున్నారు. చూద్దాం ఏం పరిణామాలు ఉంటాయి. 2014 తప్పకుండా సార్, తప్పకుండా దాంట్లో మీరు ఉంటారు, నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా టీవీ9 లో ఉంటే తప్పకుండా మళ్ళీ టీవీ9 జర్నలిస్ట్ గా ఉంటాను, మిమ్మల్ని చూస్తాను 2014 ఈలోగా ఎట్లాంటి నిర్ణయాలు. థ్యాంక్ యూ.